హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా బాగున్నాను. వజీరెక్స్లో ఇలా జరగటం చాలా బాధాకరంగా ఉంది. చాలా చాలా బాధాకరంగా ఉంది. చెప్పలేను నేను ఎంత బాధాకరంగా ఉందనేది. పెట్టుబడి పెట్టేశాము, డబ్బులు ఇరుక్కుపోయినాయి, ఇప్పుడు లాక్ అయిపోయినాయి. లేటెస్ట్గా ఒక ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. వాళ్ళు యాక్చువల్గా వజీరెక్స్ వాళ్ళు ఒక బౌంటీ ప్రోగ్రామ్ అని ఒకటి అనౌన్స్ చేశారు. బౌంటీ ప్రోగ్రామ్ అంటే ఏం లేదు, ర్యాన్సమ్ ఇవ్వటమే. ర్యాన్సమ్ ఇస్తాం, మా కాయిన్స్ మాకు రిటర్న్ చేసేయండి అని ఒక అనౌన్స్మెంట్ చేశారు. ఆ అనౌన్స్మెంట్లో వాళ్ళు చెప్పింది ఏంటంటే $234 మిలియన్ వర్త్ ఆఫ్ కాయిన్స్ని కొట్టేశారు కదా, దానికి 10% ఇస్తాం మా కాయిన్స్ రిటర్న్ చేస్తే, అంటే $23 మిలియన్ ఇస్తాము, మా కాయిన్స్ మా కనెక్ట్ ఇచ్చేయండి ఎవరైనా కానీ అని ఒక ప్రైజ్ లాగా అనౌన్స్ చేశారు. ఎవరైనా రిటర్న్ చేయండి అని. మరి ఏం జరుగుద్దో చూడాలి. అది బౌంటీ ప్రోగ్రాము. ఇంకో ఇంపార్టెంట్ అయిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే, వాళ్ళు మొన్న 18వ తారీఖు నాడు జరిగింది ఈ హ్యాకింగు. ఆ జరిగిన నాడు నుంచి వాళ్ళు వజీరెక్స్ వాళ్ళు సస్పెండ్ చేయాలి. డిపాజిట్లు, విత్డ్రాలు సస్పెండ్ చేశారు. ఓకే, అదేదో తేలేంత వరకు మేము ఆపుతాము అన్నారు. అది డిపాజిట్స్ ట్రేడింగ్ కూడా ఆపకుండా కంటిన్యూ చేశారు. ఇవాళ ఆపారు ట్రేడింగును, డిపాజిట్ ఇవాళ ఆపారు. అది సరైన పద్ధతి కాదు. అది ఆ రోజు ఎప్పుడైతే హ్యాక్ అయిందో ఇమీడియట్గా డిపాజిట్లు, ట్రేడింగు అన్నీ, విత్డ్రాయల్ ఆపినట్టు అన్నీ ఆపాలి. కాకపోతే ఇప్పుడు వాళ్ళు చెప్తుంది ఏంటంటే, విత్డ్రాయల్స్కి ఒక స్కీమ్ ఒకటి వర్కౌట్ చేస్తున్నాము, త్వరలోనే అది సరి చేస్తాము అని అంటున్నారు. దాని గురించి ఒక క్లిప్పింగ్ ఉంది, చదివి వినిపిస్తాను, మీరు కూడా చూడండి. అదేంటంటే, వజీరెక్స్ ఫౌండర్ నిశ్చల్ శెట్టి said that they would be working to find out the best way to enable withdrawals. We will need to first analyze all the data to come up with an action plan on what's the right formula to allow withdrawals since part of the assets have been stolen, he said. వాళ్ళు ఏమంటున్నారంటే, ఈ విత్డ్రాయల్స్కి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్, డాటా అంతా ప్లాన్ చేస్తున్నాము. డెఫినెట్గా త్వరలోనే విత్డ్రాయల్స్, అంటే విత్డ్రాయల్స్లో ఇప్పుడు మనకి 2 రకాలు ఉన్నాయి. కొంత కాయిన్స్ అమ్మి మన వ్యాలెట్లో ఉన్న డబ్బులు రూపంలో ఉన్నదానికి ఎంత కట్ అవుద్ది ఏంటనేది తెలియటం లేదు. మనకి ఎంత ఇస్తారు విత్డ్రాయలు, 75% ఇస్తారా, 100% ఇస్తారా ఏంటనేది వెయిట్ చేసి చూడాలి. అన్యూస్డ్ ఫండ్స్ ఉంటాయి, కొంతమంది డిపాజిట్ చేసి ఉంచేసి ఏమి కాయిన్స్ కొనకుండా దాంట్లో ఉంచుంటారు. అటువంటి వాళ్ళకు మరి 100% రిటర్న్ చేయాలి, అదే న్యాయం. అది ఎలా చేస్తారు ఏంటనేది వాళ్ళు కూడా వర్కౌట్ చేస్తూనే ఉన్నారు. అంటే వాళ్ళ మేజర్ ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు చాలామందికి వస్తున్న సందేహం ఏంటంటే, కాయిన్స్ ఎందుకు డౌన్ రేట్ ఉన్నాయి, రేట్స్ అన్నీ డౌన్లో ఉన్నాయంటే, అది లిక్విడేషన్ అంటారు. లిక్విడేషన్ క్యాలిక్యులేషన్ వాళ్ళ దగ్గర ఉన్న ఫండ్స్కి, వాళ్ళ దగ్గర ఉన్న కాయిన్స్కి. ఎందుకంటే ఎవ్రీ మంత్ వాళ్ళు రిలీజ్ చేస్తారు ఒక స్ట్రాటజీ, వాళ్ళ దగ్గర ఎంత ఫండ్స్ ఉన్నాయి, ఎంత కాయిన్స్ వర్త్ ఆఫ్ ఫండ్స్ ఉన్నాయని. లాస్ట్ మంత్ అనౌన్స్ చేశారు, దగ్గరగా $520 మిలియన్ వర్త్ ఆఫ్ కాయిన్స్ మా దగ్గర ఉన్నాయి, క్యాష్ కానివ్వండి, కాయిన్స్ కానివ్వండి అని అనౌన్స్ చేశారు.
ప్రస్తుతం దాంట్లో మొన్న 18వ తారీఖు హ్యాక్ అయినప్పుడు 50% పోయింది. ఇంచుమించు $234 మిలియన్ పోయింది కనుక బ్యాలెన్స్ ఉన్న 50%కి ఈ ఉన్న అసెట్కి క్యాలిక్యులేషన్స్ చేస్తారు. లిక్విడేషన్ అంటారు దాన్ని. ఆ లిక్విడేషన్ వర్క్ జరుగుతుంది. ఏదో కానీ ఏదో విధంగా కొంతైనా మన డబ్బులు మరీ ఫుల్గా పోకుండా ఒక 75% 80% ఇచ్చేస్తే బాగుండు. ఇంకా కాయిన్స్ ఎలా వస్తాయి ఏంటి అనేది లేటర్గా వాళ్ళు ఫస్ట్ విత్డ్రాయల్ సంగతి ఆలోచిస్తున్నారు. ఓకే, ఏదో ఒకటి అట్లీస్ట్ విత్డ్రాయల్ అయినా స్టార్ట్ అయిపోతే ఈ వారంలో బాగుంటుంది. కాకపోతే కొంచెం టైం పడుతుంది అంటున్నారు. మిగతా ఇంకా కాయిన్స్కి వచ్చేటప్పటికి అది కొంచెం లాంగ్ టైం ప్రాసెస్. మేము ఏ కాయిన్స్ అయితే హ్యాక్ చేయబడ్డాయో వాళ్ళకి మేము రిటర్న్ చేయటం ఎట్లా అనేది ఆలోచిస్తూ ఉంటున్నారు. ఓకే, హ్యాక్ అవ్వని కాయిన్స్ ఉన్నాయి కదా, హ్యాక్ అవ్వకుండా ఉన్న కాయిన్స్ ఉన్నాయి కదా, వాళ్ళ సంగతి ఏంటి? వాళ్ళకి ఇచ్చేయచ్చు కదా వాళ్ళ కాయిన్స్. అది మరి ఏం చేస్తున్నారు ఏంటో, మరి స్లో ప్రాసెస్లో చేసుకొస్తున్నారు. 18వ తారీఖు జరిగింది, ఇవాళ 22వ తారీఖు వచ్చాం. 4 రోజుల నుంచి ఏం చేస్తున్నారు ప్రోగ్రెస్? FIUలో కంప్లైంట్ చేసామంటున్నారు. దాని తర్వాత సైబర్ క్రైమ్ పోలీస్ దగ్గర నోటీస్ ఇచ్చామంటున్నారు. ఓకే, ఇవన్నీ బాగున్నాయి, ప్రాసెస్ చేస్తున్నారు. పాపం వాళ్ళు మాత్రం ఏం చేయగలరండి? వాళ్ళు ఒక ఎక్స్చేంజ్ వాళ్ళే కదా, బ్రోకర్సే కదా. వాళ్ళు మరి ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. త్వరలో సాల్వ్ అయ్యి మనకి కొంచెం అట్లీస్ట్ ఈ రిఫండ్ అయినా విత్డ్రాయల్స్ అయినా అయితే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. కొంతైనా కొంతలో విత్డ్రాయల్స్ స్టార్ట్ అయిపోయి మన డబ్బులు మనం వెనక్కి డ్రా చేసుకునేలాగా ఉంటే బాగుంటుంది. ఇంకొకటి నా సజెషన్ అయితే ఏంటంటే కాయిన్ DCX ఎక్స్చేంజ్ ఒకటి చాలా బాగుంది. ఎవరైనా కాయిన్ DCXలో అకౌంట్ ఓపెన్ చేసుకోవాలంటే ఈ వీడియో చివరిలో నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది, దాంట్లో చాట్ చేయండి, మీకు నేను లింక్ పంపిస్తాను, అకౌంట్ ఓపెన్ చేసుకోండి. ఎందుకంటే కాయిన్ DCXకి వచ్చేటప్పటికి ఒక అడ్వాంటేజ్ ఏంటంటే దాంట్లో కాయిన్స్ ఉన్నవాళ్ళు వేరే హార్డ్వేర్ వ్యాలెట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకునే ఆప్షన్ లేదు, దాంట్లో చేసుకోవాలని అవసరం లేదంటున్నారు వాళ్ళు. ట్రస్ట్ వ్యాలెట్లో కానీ సేఫ్ పాల్లో కానీ వేరే ఏ హార్డ్వేర్ వ్యాలెట్లోకి మార్చుకోవడం అవసరం లేదంటున్నారు. దాంట్లో INR చాలా కన్వీనియంట్గా ఉంది, బాగుంది, చాలా ఫాస్ట్గా జరుగుతుంది ట్రాన్సాక్షన్స్, బాగుంది కాయిన్ DCX. ఎవరైనా అకౌంట్ ఓపెన్ చేసుకోవడానికి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే నాకు వాట్సాప్లో మెసేజ్ పెట్టండి, నేను లింక్ పెడతాను. అట్లాగే నేను డిస్క్రిప్షన్లో కూడా పెడతాను, చూసుకోండి. చూసుకుని అకౌంట్ ఓపెన్ చేసుకుంటే ప్రస్తుతం నేను చూసిన దాంట్లో ఈ కాయిన్ DCX ఒకటి బాగుంది. ముడ్రెక్స్ నేను వాడలేదు, ముడ్రెక్స్ కూడా బాగుంది అంటున్నారు. ఇంకా జియోటెస్ ఇవన్నీ బాగున్నాయి అంటున్నారు, చూసుకోండి. ఇది ఇప్పటి వరకు ఉన్న వజీరెక్స్ ఇన్ఫర్మేషను. త్వరలోనే మనకి విత్డ్రాయల్ అయినా స్టార్ట్ అయిపోతే కొంత రిలాక్స్, కొంత రిలీఫ్, మనకున్న బాధల్లోంచి కొంతైనా బయటపడతాం అన్నది నా ఒపీనియను. త్వరగా వాళ్ళు విత్డ్రాయల్స్ స్టార్ట్ చేసేస్తే బాగుంటుంది. ఓకే, ఇప్పుడు వాళ్ళు చెప్పింది, వజీరెక్స్ వాళ్ళు చెప్పింది ఏంటంటే దగ్గరగా షిబా ఇను కాయిన్లో మాత్రం ఈ $234 మిలియన్ $100 మిలియన్ షిబా కాయిన్లోనే పోయినాయి అంటున్నారు. షిబా కాయిన్ మరి వాళ్ళ రేటు అదే చెప్తున్నాను కదా, లిక్విడేషన్ క్యాలిక్యులేషన్లో అది 1100 చూపిస్తుంది. యాక్చువల్గా మిగతా ఎక్స్చేంజ్లో అంతా 1550 1600 చూపిస్తుంది. అది కరెక్ట్ ప్రైజు. వీళ్ళు లిక్విడేషన్ క్యాలిక్యులేషన్స్ అయ్యి అందువల్ల అట్లా చూపిస్తుంది. అన్ని కాయిన్స్ డౌనే చూపిస్తుంది. ఎందుకంటే బిట్ కాయిన్ కూడా 40 లక్షలే చూపిస్తుంది, 59 లక్షలు ఉన్నా 40 లక్షలు చూపిస్తుంది. అంటే అది క్యాలిక్యులేషన్స్ అట్లా చేస్తారు వాళ్ళు, అది విషయం. సో ప్రస్తుతానికైతే ఇప్పుడు ఇవాళ మార్నింగ్ వాళ్ళు అనౌన్స్ చేసింది ఏంటంటే మొత్తం డిపాజిట్లు కానీ విత్డ్రాలు కానీ ట్రేడింగ్ కానీ మొత్తం అంతా ఆపేసాం అంటున్నారు.
మంచి విషయం, బెస్ట్. ఇది ఆ రోజే చేసేసి ఉంటే మనకు చాలా వరకు చాలామంది సేవ్ అయ్యి ఉండేవాళ్ళు. డిపాజిట్లు చేసి కొంతమంది ట్రేడింగ్ కూడా చేశారు, తెలియని వాళ్ళు ఇట్లా హ్యాక్ అయిందని తెలియక చేసిన వాళ్ళు కొంతమంది చేశారు కనుక. ఓకే, ఇంతవరకు వజీరెక్స్ సంగతి. ఇప్పుడు మన క్రిప్టో కరెన్సీ మార్కెట్కి వచ్చేటప్పటికి, ముఖ్యంగా బిట్ కాయిన్కి వచ్చేటప్పటికి, నిన్న రైజ్ అయింది బిట్ కాయిన్ $68,000 వరకు వచ్చింది. $68,000 దాటింది. ఎందుకంటే అమెరికా ఎలక్షన్స్, జనరల్ ఎలక్షన్స్, నవంబర్లో జనరల్ ఎలక్షన్స్ జరగబోతున్నాయి. దాంట్లో ప్రస్తుతం ఉన్న ప్రెసిడెంట్ బైడెన్ గారు డెమోక్రట్ పార్టీ తరఫున బరిలోకి దిగనున్నారని చెప్పాడు. ఆయన బరిలో ఉంటానని. కానీ నిన్న మార్నింగ్ ఆయన డిసిషన్ చెప్పాడు, విత్డ్రా చేసుకుంటున్నాను, నేను పార్టిసిపేట్ చేయను, నేను ఎలక్షన్లో కంటెస్ట్ చేయను అని చెప్పేశాడు. కనుక ఆల్టర్నేటివ్ వేరే డెమోక్రటిక్ పార్టీలో వాళ్ళు డిసైడ్ చేసి ఆల్టర్నేటివ్ వేరే ఎవరినైనా సెలెక్ట్ చేస్తారు. ఈ న్యూస్తో చాలా బాగా పెరిగింది. కాకపోతే అన్ని విధాలా చూస్తే మనకి ట్రంప్ గారు రావడమే అమెరికాలో మన మంచిదేమో అనిపిస్తుంది మన క్రిప్టో కరెన్సీ మార్కెట్కి. ఎందుకంటే ఆయన కానీ రిపబ్లికన్ పార్టీ కానీ అందరూ కూడా మన క్రిప్టో కరెన్సీని సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళకు వచ్చే ఎలక్షన్ విరాళాలు కూడా మొత్తం క్రిప్టో కరెన్సీలోనే తీసుకుంటున్నారు వాళ్ళంతా కూడా. ఆయన ట్రంప్ అనౌన్స్ చేశాడు, అందరూ అట్లాగే విరాళాలు ఇస్తున్నారు. వాళ్ళకి అది అలవాటు. ఇట్లా జనరల్ ఎలక్షన్స్ జరిగే టైంలో కంపెనీస్, పెద్ద పెద్ద కంపెనీస్ అంతా కూడా విరాళాలు ఇస్తారు. ఓకే, ఇది కాకుండా ఇలాన్ మస్క్ లేజర్ ఐ అని ఒక ఫోటో ఇమేజ్ పెడతాను చూడండి. లేజర్ ఐ అంటారు దీన్ని. ఆయన ఇలాన్ మస్క్ ట్రంప్ను సపోర్ట్ చేస్తున్నాడు. బిట్ కాయిన్ బాగా పెరుగుద్దని ఆయన అంచనాలు చెప్తున్నాడు. అందుకని ఆయన ట్వీట్ చేసిన దాంట్లో చూస్తే డాజ్ కాయిన్ కూడా పెరిగేటట్టు ఉంది. ఈ కాయిన్స్ అన్నీ చూసుకోండి. ఇంకా కొన్ని కాయిన్స్ చెప్తాను మీకు. ముఖ్యంగా బాగా స్పీడ్గా పెరుగుతుందో చూస్తే సొలానా ఒకటి బాగా స్పీడ్గా పెరుగుతుంది. దాన్ని అబ్జర్వ్ చేయండి. ప్రస్తుతం $180 దగ్గర ఉంది. చాలా ర్యాపిడ్గా $50 పెరిగింది వారం రోజుల్లోనే. అది నేను ఎప్పుడు చెప్తుంటాను, సొలానా చూసుకోండి, సొలానా చూసుకోండి అని. అది దాని తర్వాత ఎథీరియంకి వచ్చేటప్పటికి రేపు అమెరికాలో, రేపు సాయంత్రం మన టైం ప్రకారం రేపు సాయంత్రం అమెరికాలో అక్కడ నాస్డాక్లో స్పాట్ ఈటీఎఫ్, ఎథీరియం స్పాట్ ఈటీఎఫ్ లిస్ట్ చేస్తున్నారు. కనుక ఎథీరియం ఒకటి చూసుకోండి. ప్రస్తుతం $3,400 దగ్గర ఉంది. ఖచ్చితంగా ఎథీరియం స్పాట్ ఈటీఎఫ్ లిస్ట్ అయిపోయిందంటే $4,000 దాటి పైకి వెళ్తుంది. వచ్చే నెల మంచి బుల్ రన్ ఉంటుంది ఆగస్టులో. బిట్ కాయిన్ $70,000 దాటుద్ది. $70,000 దాటి వెళ్ళటం మొదలుపెట్టిందంటే ఈ సంవత్సరం ఆఖరికి వచ్చేటప్పటికి బిట్ కాయిన్ $1,00,000 వెళ్ళిపోద్ది. $1,00,000 దాటి పైకి వెళ్తుంది అని ఎక్స్పర్ట్స్ అందరూ చెప్తున్నారు. అంతా పాజిటివ్గా ఉంది మార్కెట్ అంతా కూడా. ఎందుకంటే మనకి ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ ఈ ఎలక్షన్ ముందు ఇంట్రెస్ట్ రేట్స్ కూడా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్, సెంట్రల్ రిజర్వ్ బ్యాంక్ అమెరికా వాళ్ళు ఇంట్రెస్ట్ రేట్ కూడా తగ్గిస్తామని చెప్తున్నారు. 2 సార్లు ఈ సంవత్సరంలో తగ్గిస్తామని ఆయన జర్మీ పోవాల్ అనౌన్స్ చేయటం వల్ల కొంచెం బాగా పాజిటివ్గా ఉంటుంది, మార్కెట్ పైకి వెళ్తుంది. ఓన్లీ చాలా బాధాకరమైన విషయం ఏంటంటే మన డబ్బులన్నీ అక్కడ వజీరెక్స్లో ఇరిగిపోయినాయి. ఈ టైంలో మన వజీరెక్స్లో ఇలా జరగటం చాలా చాలా బ్యాడ్ లక్, చాలా దురదృష్టం అనాలి మనకి. ఓకే, చూద్దాం ఎట్లా జరుగుద్దో, ఆ దేవుడి మీద భారం వేసి చూద్దాం. ఇప్పుడు ఇది ఇవాళ ఉన్న ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషను. మీకు కానీ ఈ వీడియో లైక్ చేస్తే బాగా లైక్లు చేయండి, బాగా షేర్ చేయండి, బాగా సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.